వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇక దినపత్రికలో వచ్చిన వార్తలైతే ప్రమాణం చూద్దాం. మొత్తం మీద ఢిల్లీలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైందండి. అత్యధిక వేడి వాతావరణం అయితే ఢిల్లీలో ఉంది. ఒక ఢిల్లీకే కాదు, ఏపీలో కూడా ఇదే పరిస్థితిగా ఉంది. ఎక్కడికక్కడ ఒక్కపోతలు, కరెంటు కొన్ని చోట్ల లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు పడుతున్నారు. ఇక నేడు కేరళను తాకనున్న నైరుతి జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక బ్యానర్ వార్తగా లక్షల ఎకరాలు అసైన్డ్ భూములు కొట్టేసే కుట్ర అంటూ ఈనాడు రాసింది. 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్ట సవరణ చేసిన వైకాపా సర్కారు ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి జరుగుతుందనే ముసుగులో దోపిడీ. సవరణలో జీవో అడ్డం పెట్టుకుని బరిదెగ్గించిన వైకాపా ముఠాలు రాయలసీమలో పెద్ద ఎత్తున దోపిడీ. ఉత్తరాంధ్రలను ఊడ్చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సిట్ ఏర్పాటు చేసి విచారించాలనే వార్తనైతే ప్రధానంగా రాశారు. ఇక నిన్న విదేశీ పర్యటన ముగించుకొని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. కౌంటింగ్ రోజు హింసకు వైకాపా కుయుక్తి పొందుతుందని ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మార్గదర్శకాలపై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి. శుక్ర శనివారాల్లో తెదేపా కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ. భద్రతపై ఈసీ డీజీపీకి లేఖలు రాయండి. టెలికాన్ఫరెన్స్లో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం అనేది చేశారు. ఇక జగన్ రెడ్డి అండతోనే పిన్నెల్లి సోదరుల అరాచకం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై 51 దాడులు. మాచారం నుంచి వారిని బహిష్కరించాలి. పిన్నెల్లి పైశాచికత్వంపై పుష్కావిష్కరణలో తెదేపా నేతలు ఈ విధంగా మాట్లాడారంటూ వార్తను రాశారు. ఇక వైకాపా నేత గడ్డివాములో పెట్రో బాంబులు లభ్యమయ్యాయట, తనిఖీల్లో వెలుగులోకి వచ్చినాయి. ఇక అదేవిధంగా ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వాతే ఈవీఎంలోని ఓట్ల కౌంటింగ్. ఉదయం 8 గంటలకు మొదలవనున్న ప్రక్రియ. ఎన్నికల ఫలితాలు వెలువడే తీరు ఇది అంటూ వార్తనైతే రాశారు. ఇక కలుషిత నీటికి మరొకరు బలి అంటూ మరొక వార్తనైతే ఇచ్చారు. 4 చేరిన మరణాలు, 100 మందికి పైగా చికిత్సలు. విజయవాడలో భయంగా వాతావరణ పరిస్థితి ఉందన్నట్టు వార్తనైతే ఇచ్చారు. చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 51 మంది ప్రయాణికులు సురక్షితం. ఇక జలాశయంలో ఖాళీ. శ్రీశైలం నాగార్జున సాగర్ పరిస్థితి అంతే. పులిచింతల కూడా నరితి కోసం ఆశతో ఎదురుచూపులు. ఇక ఆంధ్రజ్యోతిలో ఈరోజు బ్యానర్ వార్తగా భూ బకాసురులు 65,000 ఎకరాల పెద్దల పరం. ఆ భూముల వలన 13,000 కోట్ల పైనే ఆదాయం అంటూ అసైన్డ్ భూములు గురించి వార్తనైతే ఇచ్చారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ ఆస్తులకు జగన్ ఎసరు. తాకట్టు పెట్టి 12,000 కోట్ల అప్పులకు ఎత్తు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఆదుకుంటారని అధికారంలోకి వచ్చారు. చివరికి వారికే చట్టకోపం పెట్టేందుకు భారీ కుట్ర జగన్ చేస్తున్నారంటూ వార్తనిచ్చారు. డిపాజిట్లకు చట్ట రక్షణను తొలగిస్తూ ఆర్డినెన్స్. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ 4,500 కోట్లు. వాటిని నమ్మి డిపాజిట్లకు కడతామన్న జగన్, కానీ తాకట్టు పెట్టేందుకు పకడ్బందీ వ్యూహం. దీనికోసం రూపొందించిన ఆర్డినెన్స్ గవర్నర్కు. జగన్ సర్కారులో ఆలోచనలకు అప్పటి గవర్నర్ బ్రేక్. వరుసగా 2 సార్లు ప్రతిపాదన వెనక్కి. అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తుల్ని తాకట్టు పెట్టి రుణం పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని, దానికి గవర్నర్ వ్యతిరేకించినట్టు గతంలో, మళ్ళీ ఇప్పుడు తిరిగి పెట్టే ఆలోచనలో ఉన్నారంటూ వార్తనైతే హైలైట్ చేశారు. ఇక కరెంటు ఛార్జీలు బాదుడే. ఇంధన సర్దుబాటును ఆమోదించండి. రాష్ట్రంలో ఎన్నికలయ్యే వరకు ఆగి ఇప్పుడు ఈఆర్సీకి డిస్కామ్ లేఖ. 2023-24 సర్దుబాటు 10.053 కోట్లు. ఇప్పటికే 2,868 కోట్లు వసూలు. నికరంగా 7,084 కోట్ల బాధుడు. షాక్పై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటూ ప్రత్యేక వార్తనైతే ఇచ్చారు. ఇక అప్రమత్తంగా ఉండండి, ఈసీ నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరగాలంటున్న బాబు. ఇక విగ్రహాల దొంగ 1,000 కోట్లకు ఎలా ఎదిగాడు? 8 హత్యలు, 130 దాడులు. చంబాల్ బందిపోట్లకు ఏమాత్రం తగ్గని చరిత్ర. పీఆర్కే ట్యాక్స్ పేరిట దోపిడీ. మద్యం ద్వారా 400 కోట్లు. తెలుగుదేశం నేతల ఆగ్రహం. పిన్నెల్లి పైశాచికంపై టీడీపీ పుస్తకం అనేది రిలీజ్ చేశారు. ఇక ఢిల్లీపై భానుడి ప్రతాపం. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. దేశంలోనే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా గరిష్టాల్లో 5వ స్థానం. మధ్యాహ్నపు మండుటెండ, సాయంత్రం వానతో ఊరట. ఎండ దెబ్బకు ఢిల్లీలో జీవితకాల గరిష్టానికి విద్యుత్ స్థాయి డిమాండ్. 52.9 డిగ్రీలు సెన్సార్ తప్పిదం కావచ్చునంటున్న ఐఎండీ ప్రశ్నోటు. నీటి వృధాపై 2,000 జరిమానా. నిఘాకు 200 బృందాలు. ఢిల్లీలో జలమండలికి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఆదేశాలు. వెస్ట్రన్ డిస్కమ్ల పేమితో ఉత్తర మధ్య భారత్లో వడగాలులు. నేడు కేరళకు నైరుతి
జూన్ తొలి వారంలో రాయలసీమలో ప్రవేశం. ఒక్కపోతతో ఉడికిన రాష్ట్రం. ఒంగోలులో 42.5 డిగ్రీల ఎండ నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు, సాధ్యమైనంత వరకు వాదన చేసేవాళ్లే కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోండి, రూల్స్ అంటూ వెనక్కి తగ్గేవాళ్ళు వద్దంటున్న సజ్జలు వద్దన్నారంటూ టీడీపీ జనసేన ఏజెంట్లపై తిరుగుబడాలని ఆదేశించినట్లయితే వార్తనైతే హైలైట్ చేశారు. ఇక ఆర్టీసీకి అడుగడుగున బ్రేకులే. డొక్కు బస్సులతో కదలని ప్రగతి రథ చక్రాలు. 2019లో 3600 కొత్త బస్సులు కొనాలన్న సీఎం జగన్. ఐదేళ్లలో 10వ వంతు కొనుగోలు చేయని ఏపీఎస్ ఆర్టీసీ. 1500 కొత్త బస్సులు వస్తాయంటూ ఏడాదిగా చెబుతున్న ఎండీ. పల్లె వెలుగు 25 లక్షలు, జగన్ 28 కోట్లతో ప్రజలపై 2000 కోట్ల భారం. ఖజానాకు ప్రతి నెల 125 కోట్లు. ప్రయాణికులపై ఏటా ఛార్జీ భారం. 5 ఏళ్లలో 3 సార్లు పెంపు అంటూ ఆర్టీసీ సంబంధించిన వార్త ఇచ్చారు. జగన్ తిరగడానికి 25 లక్షలతో 125 కోట్లతో బస్సులు అయితే తయారు చేపిస్తున్నారు. కేవలం 25 లక్షల రూపాయలు పెట్టి పల్లె వెలుగు బస్సులు కొనలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటూ ఈ వార్తనైతే హైలైట్ చేశారు. ఇక సాక్షిలో ఈరోజు బ్యానర్ వార్తగా సడలింపుని సరిదిద్దండి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. పోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణంటూ వార్త ఇచ్చారు. ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సడలింపులు. అటెస్టింగ్ అధికారులు స్పెసిమన్ సంతక సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తిరస్కరించేందుకు దారితీస్తుందంటూ ఆవేదన. సడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రాన్ని అయితే ఇచ్చింది. ఇక ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి, ఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తంతో ఉండాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం అనేది చేశారు. ఇక ఈసీ సడలింపుపై హైకోర్టుకైనా వెళతామంటున్నారు వైవి సుబ్బారెడ్డి. ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై కోర్టులోనే తేల్చుకుంటాం, దేశమంతా ఒక రూలు, ఏపీలో కూటమి కోసం ప్రత్యేక రూలా అంటూ ఆయన ఈసీని ప్రశ్నించారు. ఇక నేడు కేరళకు నైరుతి ఆగమనమాట. 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం. స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయట. ఇక ఎక్కడ విద్యుత్ కోతలు లేవంటూ మరో వార్తనిచ్చారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ ప్రజలకు ఇబ్బందిగా కలగకుండా విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం రాజీ పడటం లేదు. టీడీపీ హయాంలో గృహాలకు పెట్టిన ఎమర్జెన్సీ రోడ్ రిలీఫ్లు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇప్పుడు ఎక్కడా లేవు. గత 5 ఏళ్లలో ప్రజలు వేసవి విద్యుత్ కష్టాలను మర్చిపోయేలా సీఎం జగన్ చేశారని ఒక వార్తనైతే ఇచ్చారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి. 111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపు. రాత్రి 9 గంటల వరకు అన్ని నియోజకవర్గాల రిజల్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా సరిగ్గా 5 ఏళ్ల క్రితం ప్రజా పరిపాలనకు శ్రీకారం. 2019లో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించిన రోజంటూ గుర్తు తెచ్చుకుంటూ మరొక వార్తనైతే ఇచ్చారు. ఇక రుద్రక్షిపణి పరీక్ష విజయవంతం అంటూ ఒక వార్త. ప్రాణాలు తీస్తున్న గజరాజులు. గత 5 ఏళ్లలో దేశంలో 2650 మంది మృత్యువాత. అత్యధికంగా ఒడిశాలో 542 మంది బలి. మానవులు వన్యప్రాణుల సంఘర్షణలు, తగ్గింపు చర్యలు. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిశాఖ వెల్లడి అంటూ వార్త. ఇక ప్రతి విద్యార్థికి పెన్, ఆధార్లాగే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ కేటాయింపు. దేశంలో ఎక్కడ చదువుతున్నా ఒకే సంఖ్య. విద్యార్థుల ట్రాకింగ్ కోసం కొత్త విధానం. టీసీ ధృవీకరణ మైగ్రేషన్ సర్టిఫికెట్లు లేకుండా క్లిక్తో బదిలీ. డీజీ లాకర్లోని సర్టిఫికెట్లు తీసుకునేందుకు ఇదే నంబర్. 2022-23లో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం. యూడెస్లో విద్యార్థి వివరాలు నమోదు చేస్తే ప్రత్యేక నంబర్ అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇది ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు.